ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈరోజు మరి శివశక్తి కరుణాకర్ సుగ్నా అనే వ్యక్తి మరి జమీమా గురించి మరి అనేక మంది అభినందిస్తూ మరి ఎన్నో మాటలు మాట్లాడుతుంటే తన యొక్క అక్కస్సును తన యొక్క వికృత రూపాన్ని వెళ్ళగక్కుతున్న కరుణాకర్ సుగ్నా ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో చాలా బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం క్రికెట్ గురించి, అది కూడా మహిళల క్రికెట్ గురించి. ఎందుకు ఈ అంశం మీద ఎంతలా చర్చ జరుగుతుందంటే, జెమీమా రోడ్రిగ్స్ ఈ అమ్మాయి చేసిన కామెంట్స్ని బేస్ చేసుకుని మత మార్పిడి ముఠాలు రంగంలోకి దిగటం, మరి దానికి కౌంటర్లు ఇచ్చేటటువంటి వర్గం, ఇలా సోషల్ మీడియా అంతా కూడా ఈ అంశం చుట్టూ గత 2-3 రోజుల నుంచి తిరుగుతూ ఉంది. అయితే విచిత్రంగా మన సాక్షి యాక్షి అనే ఛానల్లో ఈ అమ్మాయి మీద ఒక కథనం టెలికాస్ట్ అయింది, చూడండి. జెమీమా రోడ్రిగ్స్ ప్రపంచ క్రికెట్లో మారుమోగుతున్న పేరిది. ఇప్పుడంతా జెమీమా గురించే మాట్లాడుతున్నారు, కానీ జెమీమా మాత్రం ఈ క్రెడిట్ అంతా దేవుడికే ఇస్తోంది. జనరల్గా టీవీ ఛానల్స్ మీడియాలో ఏం చేస్తారంటే, క్రీడాకారులు ఎవరన్నా దైవం గురించి దేవుడి గురించి మాట్లాడితే, అంటే ఇదంతా నా గొప్పతనం కాదు దేవుడే చేశాడని మాట్లాడితే దాన్ని ఒక న్యూస్గా టెలికాస్ట్ చేస్తారు, వాళ్ళ స్టేట్మెంట్గా చెప్తారు. కానీ యాక్షి ఛానల్లో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఏకంగా ఒక మత ప్రచారమే చేసేశారు. చూడండి. యేసుక్రీస్తు మీద విశ్వాసం అంటే కేవలం మాటల్లో చెప్పే విషయం కాదు, అది మనలోని భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి. అబ్బా చూడండి, యేసు మీద విశ్వాసం అంటే అసలు భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి అంట. ఇదంతా వీళ్ళ సొంత వంటకం అన్నమాట. ఆ విశ్వాసం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు అద్భుతాలు చూపిస్తుంది. అంటే యేసు మతాన్ని విశ్వసించండి అని చెప్పి ప్రోత్సహించడం. మరి ఇది జగనన్న చెప్తే చేశాడా, భారతమ్మ చెప్తే చేశారో తెలియదు, కానీ మొత్తానికి గట్టిగానే ఈ విషయాన్ని బాగా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ప్రపంచమంతా ఒత్తిడితో కదలాడుతున్న సమయంలో ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు తన కోసం దేవుడు పోరాడుతున్నాడు అని. ఈమె కోసం వీళ్ళ దేవుడు పోరాడుతున్నాడంట. అంటే అక్కడ బ్యాటింగ్ చేసింది జెమీమా కాదు, యేసు బ్యాటింగ్ చేశాడు. అక్కడ ఇట్లా ఒంగుని ఇట్లా చూసి ఇట్లా కొట్టాడు అనమాట. యేసు పేరును ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాట్లో కొత్త శక్తి చేరింది. యేసు రక్తం రాసిందేమో బ్యాట్కి. కళ్ళలో కొత్త వెలుగు కనిపించింది. ప్రతి బంతిని ఎదుర్కొన్నప్పుడు ఆమె కళ్ళలో భయం కాదు, ప్రార్థన మెరుస్తోంది. ప్రార్థనే మెరుస్తుంది. అది ఓన్లీ యాక్షి ఛానల్ వరకే కనపడింది. ఆ విశ్వాసమే ఆమె చేతిలోని సాధారణ బ్యాట్ను దివ్యాయుధంగా మార్చింది. ఓరి నాయను, సుదర్శన చక్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం అయిపోయింది అన్నట్టు చెప్తుంది అంటే బ్యాట్. అసలు క్రికెట్. ఓకే, చూశారు కదా మరి కరుణాకర్ సుగ్నా యొక్క అహంకారం మాటలు, మరి బరితెగించిన మాటలు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి వాళ్ళను బైబిల్పై విద్వేషం, క్రైస్తవులపై విద్వేషం వెళ్ళగక్కుతున్న వీళ్ళని ఏం చేద్దాం? భారతదేశ హైందవ సమాజం కూడా దయచేసి స్పందించాలి విషయంలో. నిజంగా మరి ఆమె అమ్మాయి తన ఆ యొక్క టెన్షన్లో మరి దేవుడు నాకు సహాయం చేసినాడు, యేసుక్రీస్తు కృప వల్ల నేను విజయం సాధించినాడు, దేవుడు నాకు శక్తి లేనప్పుడు శక్తినిచ్చినాడని మరి కొన్ని మాటలు చెప్పుకున్నప్పుడు ప్రజలందరూ, ప్రపంచ మీడియా మొత్తం సంతోషపడ్డది. అందరూ ఆమె కన్నీటిని, ఆమె యొక్క ఆనంద భాష్వాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితిని చూసి అందరూ కూడా మరి ఎంతో సంతోషంగా స్పందించారు. కానీ మన భారతదేశంలో ఉన్న కొంతమంది ఇలాంటి మతోన్మాద చీడ పురుగులు, భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి కొంతమంది పిచ్చి కుక్కలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు క్రైస్తవ్యాన్ని మత మార్పిడి అట, యేసుక్రీస్తు క్రిస్టియానిటీ మతమట అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు తీస్తూ, క్రైస్తవ సమాజాన్ని కించపరుస్తూ, హైందవ సమాజంలో అమాయకులను రెచ్చగొట్టి డబ్బులు దండుకోవడం, ఫోన్పేలు గూగుల్ పెట్టుకొని కోట్లు సంపాదించినాడు. అది అందరికీ విదితమే, అందరికీ తెలిసిన సత్యమే. మరి ఇక్కడ దయచేసి మరి చూస్తున్న ప్రజలు కానీ, ఈ కరుణాకర్ సుగ్నా కానీ, మరి భారతదేశంలో ఒక మరి స్త్రీ కనుక మరి ఆమె లాంటి ఇంకొక హైందవ అమ్మాయి కానీ రాముడనో కృష్ణుడనో ఎవరో అని చెప్తే ఇలాగే మాట్లాడేవాళ్ళ.
యేసు రక్తం బయటకు రాసావా అని వెటకారం చేయడము, ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మాట్లాడము, ఇది ఎంతవరకు సమర్థనీయమని కూడా దయచేసి భారతదేశ విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఆమె నచ్చిన దేవుణ్ణి, మన భారతదేశానికి ఎవరన్నా క్షమించాలి, ఎవరన్నా ఒకే దేవుడు ఉన్నాడు భారతదేశానికి, యేసుక్రీస్తును వదిలేయని చెప్పేదామే ఈ కరుణాకర సుగ్నాకుందా? భారతదేశానికి ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ఒక్కనే మన భారతదేశ ప్రజలందరూ పూజించాలి అనే విధంగా ఏమైనా ఉన్నదా? మన భారతదేశ పద్ధతి ఏంది? ఎవరికి నచ్చింది వాళ్ళు, అది ఎవరైనా సరే పూజించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఎవరికి నచ్చిన మతాన్ని, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళను నమ్మే హక్కు హిందూ మతం ఇచ్చింది. కాబట్టి హిందూ మతము అదే స్వేచ్ఛనిచ్చింది, భారత రాజ్యాంగం కూడా అదే స్వేచ్ఛనిచ్చింది. మరి అలాంటప్పుడు తనకు నచ్చిన మరి దేవుని పేరు చెప్పుకొని మాట్లాడే హక్కు ఆమెకు లేదా? ఆ మాటలు ఎందుకు వెటకారం చేయాలి? ఎందుకు ఈ విధంగా తప్పుగా మాట్లాడాలి కరుణాకర సుగ్న లాంటి వాళ్ళు? దయచేసి ఆలోచించాలి. ఈ కరుణాకర సుగ్న లాంటి వాళ్ళు ఆలోచించాలి, అతనికి సహకరిస్తున్న వారు ఆలోచించాలి. ఎవరైనా సరే మరి ఆ టైంలో మరి దేవుని తెలుసుకోవడము, ఏవో భావోద్వేగాన్ని పంచుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంకా భయంకరమైన మాటలు మాట్లాడినాడు, మత మాఫియా అన్నట. మరి కరుణాకర సుగ్న హిందూ మతాన్ని ఉద్ధరిస్తానని వచ్చి ఏ హిందూ గ్రంథాన్ని తీసుకొని చెప్తున్నాడా? కేవలం బైబిల్ని విమర్శిస్తూ, క్రైస్తవులను తిడుతూ, పాస్టర్లను తిడుతూ, వెటకారం చేస్తూ, ఆ యొక్క సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని హైందవ సమాజం యొక్క రక్తాన్ని పిండుక తాగుతున్నాడు ఈ కరుణాకర సుగ్న అనే వ్యక్తి. ఈరోజు కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, కోట్ల. ఒకప్పుడు ఆయన బతికేందో అందరికీ తెలుసు. ఇసుక అమ్ముకునే వ్యక్తి, అరటిపళ్ళ వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఏదో సినిమా వాళ్ళకు అక్కడ హోటల్లోనూ అక్కడ నీళ్లు బాటలు మోసిన వ్యక్తి. ఈరోజు హిందూ ప్రజలు కొంతమంది అతనిని నెత్తినే పెట్టుకొని ఊరేగుతున్నారు. ఓకే, ఊరేగండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ హిందూ ధర్మాన్ని ఏమైనా ఉద్ధరిస్తున్నాడంటే, ఈరోజు హిందూ ధర్మాన్ని బజారున వేసింది ఎవరైనా ఉన్నారంటే కరుణాకర సుగ్న. ఈరోజు చాలామంది సేవకులు కానీ, చాలామంది వాళ్ళు కానీ ఈరోజు హిందూ మతంలో ఉన్న గ్రంథాలు ఒక్కొక్కటిగా ఆ గ్రంథాలు ఇలా ఉన్నవి, గ్రంథాలు ఇలా రాసి ఉంది అని ఇలా ఎందుకు చెప్తున్నారు? ఈ కరుణాకర సుగ్న మరి బైబిల్ని విమర్శించడం వల్లనే అని మరి దయచేసి హైందవ సమాజం కూడా గుర్తుంచుకొని ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని. మన భారతదేశం లౌకిక దేశము, మన భారతదేశం మత సామరస్యం కలిగిన దేశము. మరి ఇలాంటి మతోన్మాదులు వచ్చి చెప్తే ఏదో వినేసి అతనికి సపోర్ట్ చేసి కొంతమంది ఏదో రెచ్చిపోయి, దయచేసి ఇలాంటి సంఘ విద్రోహక చర్యలు, మతోన్మాద చర్యలు, భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు దయచేసి ఎవ్వరూ పాల్పడకూడదు. ఎవరికి నచ్చినంత సిద్ధాంతాన్ని, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు మరి పూజించుకునే హక్కు ఉన్నది, ప్రకటించుకునే హక్కు ఉన్నది, మాట్లాడే హక్కు మన భారతదేశంలో మన భారత రాజ్యాంగం ఇచ్చింది, హిందూ మతం కూడా ఇచ్చింది ఆ హక్కు. కాబట్టి దయచేసి మరి ఇలాంటి వాళ్ళ మాటలు వినొద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. భారతదేశం ఒక లౌకిక భారతదేశం. భారతదేశం ఎవరికి నచ్చింది వాళ్ళు పాటించుకోవచ్చు. హిందూ మతం మనకిచ్చిన స్వేచ్ఛ అది. అందరం బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలని కోరుకునే దేశం మన భారతదేశం. మరి అందరినీ కూడా ప్రేమించాలి, అందరం బాగుండాలని చెప్పేది క్రిస్టియన్ మార్గం. మరి అలాంటి మార్గం పట్ల విద్వేషాలు వెళ్ళగక్కే ఇలాంటి వాళ్ళను దయచేసి మరి భారతదేశ ప్రజలు సహించకూడదని ప్రేమతో మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.